ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా బీసీ సంఘాలు బీసీ మేధావులనే మాట్లాడతారు, కానీ మరి వాళ్ళని కలుపుకొని బీసీలు ఎంబీసీలు అనే మాట ఇప్పటి వరకు నేను చూసినాను. చాలా మటుకు ఇప్పుడే కాదు, నేను ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ప్రస్తావన వేస్తున్నా. మీరు పెద్దన్నల పాత్ర మీరు వహించండి. ఎంబీసీలను మీరు చేయబట్టుకొని తీసుకొని పోకపోతే ప్రమాదం జరుగుతుందని చెప్తున్నా. ఇప్పటిదాకా మురళీ మనోహర్ సార్ ఏం చెప్పాడంటే 46 కులాలు కనుమరుగైపోయినాయని చెప్పింది. ఈశ్వరయ్య సార్ కూడా ఏమన్నంటే ఎంబీసీ కులాలను మనము చేదోడు వాదోడుగా లేకపోతే రాబోయే కాలంలో ప్రమాదం జరుగుతుందని కూడా చెప్పిండు. మరి దాదాపుగా 50-60 కులాలను ఈ మీటింగ్లో ఒకరిద్దరు కూడా ఉండరు. నక్కలోళ్ళు, పాములోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బురుబురుకలోళ్ళు, ఇటువంటి కులాలని సామాన్యంగా ఎవరు కూడా ప్రస్తావన రాదు, వాళ్ళని వినిపించే విధానం కూడా కాదు. నేను ఆత్మ అభిమానానికి వంశరాజును 97లో మార్చుకున్నా నా కులం పేరు. అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి ఈ అట్టడుగు కులాల కోసము 2000 సంవత్సరంలో కోప్రతోటి పుస్తకం రాపించి మైనార్టీ బీసీలని మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ అనేది బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో పుస్తక ఆవిష్కరణ చేపించిన తర్వాత సూర్యారావు గారు నేను ఎంబీసీ సంఘాన్ని ఏర్పాటు చేసి మొన్న 2017లో ముఖ్యమంత్రి గారి దగ్గర, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపు 6:30-7 గంటలు కూర్చొని ఎంబీసీ కార్పొరేషన్ చేపించింది కూడా మేమే. అయినా కూడా మరి ఈ కుల సంఘాల నాయకులల్లో బీసీ ఎంబీసీ అనే పదాలు వస్తలేదు. అయితే ఇంకొకటి ఏమంటున్నారు అంటే సంచార జాతులు అంటున్నారు. అంటే వాళ్ళని ఇంకా భిక్షగాలం చేస్తారా? అందరు కలిసి మంచి పదం పలకండి, బీసీ ఎంబీసీ అనండి. బ్రిటిష్ వాళ్ళేమో దొంగలు చేసిరి, నేరస్తులను చేసిరి. మీరు ఇంకా భిక్షగాలీలు సంచార జాతి అంటే ఏంటివి? భిక్ష పడుకుంటారు. బీసీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే గౌరవంగా ఉంటుంది కదా. నా కులం పేరు బాగాలేక వంశరత్తుగా మార్చుకోండి. నేను బీసీ ఎంబీసీ అంటే గౌరవంగా ఉంటుంది కదా. ఆ రకంగా ఎందుకు వలుపుతలేరు? దయచేసి నేను బీసీ మేధావులకు అందరూ కూడా చెప్తున్నా, బీసీ ఎంబీసీ పదాలు వలిపితేనే మాకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం అంటున్నాం చూడు, అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలు మరి ఇలా తీసుకుపోయి కూడా కనుమరుగు చేస్తారు రేపు పొద్దున. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది. మరి ఈ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ జనాభా పెరగాలి. ఏమరా భయ్, మీ బీసీలో మీరు వాళ్ళకి ఏం చేస్తారా? వాళ్ళే కుర్చీలో కూర్చుంటారు, మీ పేరు పిలుస్తారా, మిమ్మల్ని రమ్మంటారా అని చెప్పి మరి ఆ రకం కూడా ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా క్రిస్టియన్స్ మతంలో పోయి చాలా మంది వివిధ మతాలు మార్చుకున్నారు. ఎందుకంటే కులాల పేరు చెప్పుకోకను, వాళ్ళ సమాజంలో వాళ్ళకు గుర్తింపు రాకను మార్చుకున్నారు. మరి ఇవాళ బీసీ ఎంబీసీ అని ప్రభుత్వం గుర్తుపట్టిన తర్వాత మన నాయకుల నోటికి ఎందుకు వస్తలేదు? పదము పలికినప్పుడల్లా బీసీ ఎంబీసీ మేధావులందరూ కూడా ఏకమైతామంటేనే మనము కనీసం తమిళనాడులో 69%, 242 మంది ఎమ్మెల్యేలు ఉంటే 180 మంది ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉన్నారు కదా తమిళనాడులో. మరి కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు దాకా ఎస్సీ ఎస్టీ బీసీలే కొట్లాడింది. మరి నక్సలైట్ ఉద్యమాలలో కూడా మన బీసీలే ఎంబీసీలే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మనలే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 3వ యుద్ధం ఏం చేయాలంటే, మనకు రాజ్యం రావాలంటే మనం మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం లెక్క చేయకదా, చేస్తేనే కానీ మన హక్కులు మనకు వస్తాయి. మరి బీఆర్లో కర్పూరి ఠాకూర్ గారు ఆనాడు ఆ రకంగా సాధిస్తేనే ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, చివరకు తమిళనాడులో కరుణానిధి స్టాలిన్ వరకు కూడా వచ్చింది. మరి ఈ రకంగానే అందరిని గుర్తించి అందరి చేదోడు వాదోడు తీసుకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే 3,65,00,000 జనాభా అన్నారు మొన్న మన తెలంగాణలో. మరి 3,30,30,00,000 ఓటర్ లిస్టులో ఉన్నారు అంటారు. 0 నుంచి 6 సంవత్సరాల వరకు 40 లక్షలు అంటారు. 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వరకు ఒక 60 లక్షల దాకా అంటారు. టోటల్ గా చూసుకుంటే 4,30,00,000 దాకా జనాభా వస్తుంది. తీన్మార్ మల్లన్న గారు లెక్కలు చెప్పిండు. మిగతా విశ్లేషకులు కూడా చాలా మంది 4 కోట్ల పైన జనాభా ఉంది అంటారు. 50-60 లక్షల దాకా మన కులాలను వాళ్ళు మైనస్ చేసింది నిజమే, సంపిది నిజమే. కాబట్టి మనము ఈ హక్కులని సాధించుకోవడం కోసము ఐక్య పోరాట కమిటీ చేస్తే మనం సాధిస్తామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.